గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణ తీర్పుపై పునః పరిశీలన, సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలకమైంది, వ్యతిరేక ధోరణిలో మార్పు రావాలన్న సీఎం కేసీఆర్. వైద్య సిబ్బంది సమస్యలపై స్పందించిన మంత్రి ఈటెల రాజేందర్. వైద్యులకు సిబ్బందికి నిమ్స్లో ప్రత్యేకంగా 50 పడకలను ఏర్పాటు. ప్రభుత్వాలు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నాయి. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్లపై ధ్వజమెత్తిన టీపీసీసీ చీఫ్. కేసీఆర్ పాలనలో ప్రభుత్వ దవాఖానాలపై ప్రజలకు నమ్మకం పెరిగింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్య. షాడో సీఎం ఉన్న సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలోనూ డాక్టర్లు లేరు. ఘాటు విమర్శలు చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. డీటెయిల్స్ చూస్తే ఉద్యోగాల కల్పన, విద్యా సంస్థల్లో ప్రవేశాల కోటా కోసం షెడ్యూల్ కులాల్లో ఉపవర్గీకరణ ఉండొచ్చని అభిప్రాయపడింది అత్యున్నత న్యాయస్థానం. ఈ మేరకు 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. 2004లో తాము ఇచ్చిన తీర్పుపై పునరాలోచించాల్సిన అవసరం ఉందని సుప్రీం అభిప్రాయపడింది. ఎస్సీ ఎస్టీ కులాల ఉపవర్గీకరణ కోసం పంజాబ్ ప్రభుత్వం చట్టాలను చేయగా ఆ రాష్ట్ర హైకోర్టు వాటిని కొట్టివేసింది. అయితే సుప్రీంలో సవాల్ చేసిన ఆ ప్రభుత్వానికి ఊరటనిచ్చేలా తాజాగా తీర్పునిచ్చింది జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం. 2004 తీర్పును పునః సమీక్షించి తగిన నిర్ణయం తీసుకునేందుకు ఈ అంశాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డేకు నివేదించింది. 2 సమాన రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులో విభేదాలు ఉండటం వల్ల కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయనున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వ్యవసాయ రంగాన్ని లాభదాయకమైనది కాదనే వ్యతిరేక ధోరణిలో చూసే దృక్పథంతో మార్పు రావాలి అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు. నాబార్డు చైర్మన్ బిఆర్ చింతల ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా నాబార్డు బృందంతో సీఎం సమావేశమయ్యారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించడంతో పాటు విదేశాలకు అవసరమయ్యే ఆహార పదార్థాలను అందించే స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. ఎక్కువ మంది ఆధారపడుతున్న రంగం, పరిశ్రమలకు అత్యంత కీలకమైన ముడి సరుకును అందిస్తున్న రంగం వ్యవసాయ రంగమేనని పేర్కొన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం, నాబార్డు లాంటి సంస్థలు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాలని కోరారు. డీసీసీబీ బ్యాంకులు మరింత సమర్థవంతంగా నడిచేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్-19 రోగులకు సేవలందిస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం నిమ్స్లో ప్రత్యేకంగా 50 పడకలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. బీఆర్కే భవన్లో మంత్రి ఈటెల, ముఖ్య కార్యదర్శి రిజ్వీతో డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది సంఘాల నాయకులు సమావేశమై సమస్యలను వివరించారు. వాటన్నింటినీ పరామర్శిస్తామంటూ మంత్రి హామీ ఇచ్చారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు నిమ్స్, టిమ్స్, గాంధీ ఆసుపత్రులలో ప్రత్యేక చికిత్స అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కరోనా చికిత్స అందిస్తూ మృతి చెందిన వైద్య సిబ్బందికి ప్రభుత్వం తరపున ఎక్స్గ్రేషియా ఇచ్చే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్కు వివరిస్తానని చెప్పారు. దేశంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. జేఈఈ, నీట్తో పాటు రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ గాంధీ భవన్లో ఎన్ఎస్యుఐ కార్యకర్తలు దీక్ష చేపట్టారు. ఈ అంశంపై తాను నిరవధిక దీక్షకు దిగుతున్నట్టు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ప్రకటించారు. దీక్షకు సంఘీభావం ప్రకటించిన అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీరుతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారని తెలిపారు. కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో పరీక్షలు నిర్వహించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్, జేఈఈతో పాటు రాష్ట్రంలో నిర్వహించనున్న ప్రవేశ పరీక్షలన్నింటినీ వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నట్లు ఉత్తమ్ ప్రకటించారు. ఈ రాష్ట్రంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలని ఒక డిమాండ్తో హైదరాబాద్ లో అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టనుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. హైదరాబాద్ లో ఇక్కడ గాంధీ భవన్ లో 10:30కి చేరి
అందరం కూడా ఇక్కడి నుంచి ఆయకార్ భవన్ పోయి, కేంద్ర ప్రభుత్వం కార్యాలయం కాబట్టి ఆయకార్ భవన్ పోయి ఆయకార్ భవన్ ఎదురుగా మా నిరసన చేపడతామని చెప్పి మనం చేస్తున్నాం. రేపటి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల పొందినప్పుడు కరోనా భారతదేశంలో ఒక పీక్ స్టేజ్ చేరుతున్నప్పుడు మరి మీరు విద్యార్థుల జీవితాలతో చెలగాడ ఆడుతున్న మోదీ గారు, ఇక్కడ కేసీఆర్ గారు, మరి లక్షలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులకు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. వారి తరఫున కాంగ్రెస్ పార్టీ, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ అన్ని కూడా పోరాటం చేస్తాయని చెప్పి నేను మనం చేస్తున్నాం. మనం కరోనా విషయం చూస్తుంటే నిన్న కరోనా మొదలైనప్పటి సంది స్పీకప్ ఫర్ స్టూడెంట్ సేఫ్టీ అనే ఒక స్లోగన్తో ఫేస్బుక్ మీద, ఇన్స్టాగ్రామ్ మీద, ట్విట్టర్ మీద, యూట్యూబ్ మీద మరి మీకు మీ పోస్టులు వీడియోలు పెట్టాల్సిందిగా తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా మనం చేస్తున్నాం. దేశవ్యాప్తంగా స్పీకప్ ఫర్ స్టూడెంట్ సేఫ్టీ అనే ఆన్లైన్ సోషల్ మీడియా ఆన్లైన్ క్యాంపెయిన్ లో తెలంగాణలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మరి మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజల పక్షాన, పిల్లల పక్షాన, విద్యార్థుల పక్షాన పోరాటం చేయడమే. పాలమూరు జిల్లా జనరల్ దవాఖానాను మోడల్గా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ పాలనలో ప్రభుత్వ దవాఖానాలపై ప్రజలకు నమ్మకం పెరిగిందని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ కంట్రోల్ సేఫ్టీ అంశాలపై వైద్యులు సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరైన అమెరికాలోని చికాగో ఇలినాయిస్ యూనివర్సిటీకి క్లినిక్ ప్రొఫెసర్ డాక్టర్ విజయ్ ఎల్లండితో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన 10 మంది డాక్టర్లలో ఒకరైన డాక్టర్ విజయ్ ఎల్లండి తెలంగాణలో జన్మించడం గర్వకారణమన్నారు. ఆయన కమ్యూనికేబుల్ వ్యాధులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చాలా కృషి చేశారన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జనరల్ దవాఖానాను సందర్శించి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు అందించాలని విజయ్ ఎల్లండి ఇంటికి వెళ్లి ఆహ్వానించడం జరిగిందని తెలిపారు. జిల్లా వైరల్ డిసీజెస్లో ఒక డీన్గా మారుతుంది. ఈ దేశంలోనే ఈ వైరల్ డిసీజెస్ గురించి అధ్యయనం చేయాలంటే ఈ హాస్పిటల్కి వచ్చే పరిస్థితి వస్తుంది. హైదరాబాద్ నుంచి హాస్పిటల్ వైరల్ డిసీజ్ వచ్చినప్పుడు మామ్నార్ హాస్పిటల్ బెస్ట్ హాస్పిటల్ అని పేరు వచ్చేటట్టు చేయాలనేది మా లక్ష్యం. భారతదేశంలోనే ఈ మామ్నార్ హాస్పిటల్లో ఇట్లా పేరు ఈ యొక్క డిసీజెస్లో ఇది టాప్ అనేటట్టు చేయడమే మా లక్ష్యం. ఖచ్చితంగా మేము సాధిస్తాం. విజయ్ గారు మాకు అండగా ఉంటారని. మీరు మళ్ళీ అమెరికా వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ గ్రూపును తయారు చేసి ఒక కమిటీని తయారు చేసి అమెరికా నుంచి కూడా వారి సలహాలు, సూచనలు, వారి యొక్క సహాయ సహకారం ఎంతవరకు అయితే అంతవరకు పూర్తి సహకారం ఈ జిల్లాకు ఇస్తాడని మాకు నమ్మకం ఉంది. వారు ఇచ్చినటువంటి వారు ఏదైతే చెంచులను ప్రేమిస్తారు పేదరికాన్ని వాళ్ళకు పేదలకు అందించేటట్టు చేయడం మా లక్ష్యం. మా గవర్నమెంట్, మా ప్రభుత్వం, మా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇలా హాస్పిటల్లో విశ్వాసం కలిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లు ఓపీ ఎక్కువ పెరిగిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీలు అవుతున్నాయి అత్యధికంగా 200-300% పెరిగిపోయింది డెలివరీలు. కానీ ఉదాహరణకు మావునార్లో 100 డెలివరీలు అయితే ఇలా 1000 ఆపరేషన్స్, క్యాన్సర్ ప్రతి ఒక్క జబ్బుకు మావునార్లో ఉంటుంది. మావునార్ కలెక్టరేట్లో కూడా కలెక్టరేట్ షిఫ్ట్ కాగానే ఓల్డ్ కలెక్టరేట్ కూడా చిల్డ్రన్స్ హాస్పిటల్ చేయాలని చెప్పి కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. నీలవర్ హాస్పిటల్ మాదిరిగా ఆ హాస్పిటల్ కూడా ఉంటుంది. మామ్నార్ మెడికల్ కాలేజీకి 2-3 హాస్పిటల్ అనుబంధంగా చేసి చుట్టుముడు జిల్లాల వాళ్ళు కూడా మామ్నార్కి వచ్చి చూపించుకునేటట్లు బ్రహ్మాండమైనటువంటి ఫెసిలిటీస్ కార్పొరేట్ స్థాయిలో ఉండేటట్టు చేయడమే లక్ష్యంగా మేము గ్యారంటీగా చేస్తాం. మాకు ఆ విశ్వాసం ఉంది. కనుక మరి కలెక్టర్ గారు కానీ మా హాస్పిటల్ డైరెక్టర్ గారు కానీ ఖచ్చితంగా కూడా ఒక టీం వర్క్ చేసి ఉట్టిగా మాట్లాడి పోయడం అనేది కాకుండా నిరంతరము ప్రతిరోజు మన జాబ్లో వీరు చెప్పిపోయిన సలహాలు ఏమైనా అవుతున్నాయా లేదా ఏమవుతుందని ఒక 15 నిమిషాలు దీని మీద చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చాలామంది హైదరాబాద్ కోట్లేదు కరోనా వచ్చిన వాళ్ళు చాలామంది ఇదే హాస్పిటల్ ఉన్నది. ఈ రాష్ట్రంలో గాంధీ ఉస్మానియా తర్వాత మేమే ఇక్కడ టీమ్స్ తర్వాత మావునార్లోనే 220 పడకల ఆక్సిజన్తో పాటు ఉండేసి బెడెడ్ మేము పెట్టుకున్నాం. గత 2 నెలల నుంచి నడుస్తుంది. ఎస్బీఎస్ కాలేజీలో కూడా 100. ఇంకా ప్రతిసారి హైదరాబాద్ మీద ఆధారపడుతుంది. ఇప్పుడు హైదరాబాద్కు పోయి పని లేకుండా 70% మంది కూడా కంప్లీట్ ఇక్కడనే ఉంటున్నారు. హైదరాబాద్లో వేస్ట్
పోయిన వాళ్ళు ఇక్కడ అడ్మిట్ అయ్యి అక్కడ పోయిన వాళ్ళు కూడా మళ్ళీ మామ్నార్కి వస్తామని చెప్పి కూడా మన ఇద్దరు ఆఫీసర్లు ఇక్కడ నుంచి గాంధీ పోయి మిగతా హాస్పిటల్కి పోతే కూడా గాంధీలో ఎట్లుందో మామ్నార్లో కూడా అట్లే ఉంది. ఆడ ఉన్న ఈడ ఉన్న ఒకటే, మళ్ళీ ఆడికి పోతే బాగుంటుందనే స్థాయికి మనం డిశ్చార్జ్ చేయని పోతామనే స్థాయికి వచ్చింది. అంటే ఒక విశ్వాసం కలిగింది. ఇంకో కమిటీ వేసి మా యువ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు తేజస్ గారు, మంచి ఆఫీసర్, పనిచేయాలనే తపన ఉంది వారికి బాగా. మరి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు ఈ వైరల్ డిసీజెస్లో టాప్ హాస్పిటల్గా చేయడం, టాప్ మెడికల్ ఇన్స్టిట్యూషన్గా చేయడం లక్ష్యంగా మేము ఖచ్చితంగా చేస్తాం, సాధిస్తామనే నమ్మకం మాకుంది. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో చివెంలం మండలం పరిధిలోని లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూ వ్యవసాయానికి కావాల్సిన నీళ్లు, కరెంటు, పెట్టుబడి అన్ని అందిస్తూ గ్రామాలలో ఉన్న ఇతర కుల వృత్తులు అభివృద్ధి చెందడానికి గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ లాంటి కార్యక్రమాలు చేస్తూ అదే సందర్భంలో పేదరికంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి 2 రూపాయలు 2,000 పెన్షన్ కావచ్చు, 3,000 పెన్షన్ కావచ్చు, పెళ్లి చేసుకునే అమ్మాయికి తల్లిదండ్రులకు ఇబ్బంది కాకుండా పెళ్లి సాయం అందించే ₹1,00,000 కళ్యాణలక్ష్మి కార్యక్రమం, షాదీ ముబారక్ కార్యక్రమం, పెళ్ళైన ఆడపిల్లలు నిర్వహించే కడుపులో పెరిగే బిడ్డను కూడా సాధనం కావాల్సిన పద్ధతుల్లో కేసీఆర్ కార్యక్రమం, ఈ రకంగా అనేక కార్యక్రమాలను పథకాలు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతంలో ఉండే పేదరికాన్ని పారదోలాలని, గ్రామాలన్నీ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి, అందరి ముఖాల్లో చిరునవ్వులు కనిపించాలి, అదే బంగారు తెలంగాణ అవుతుందని చెప్పి ఒక గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న పథకాలు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా ఉండే పద్ధతుల్లో ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా వ్యవసాయానికి పెట్టుబడి మద్దతు ఇచ్చే కార్యక్రమం, ఉచిత బీమా కార్యక్రమం ఇస్తూ దేశంలోనే తెలంగాణ ముందుంది. ఇప్పుడు కరోనా వచ్చి ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బంది అయినా, ప్రభుత్వ ఖజానాలో పైసలు లేకుండా అయినా సరే ఈ కార్యక్రమాలు మాత్రం ఆపొద్దు, పేదలకు ఇబ్బందులు రానివ్వద్దు, ఇతర కార్యక్రమాలు ఆపుకున్నా సరే కానీ ఇటువంటి కార్యక్రమాలను మాత్రం ఆపుతుందని చెప్పి ఈ సమయంలో కూడా మన సూర్యాపేట నియోజకవర్గంలో దాదాపు 1,100 నుంచి పైగా లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మనం ఈరోజు అందిస్తూ ఉన్నాం. చిరుమల మండలం దాదాపుగా 200 చిరుమల మండలంలోనే మనం ఇవాళ ఈ 2 కోట్ల రూపాయలతో చెప్పులు అందించే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. కోవిడ్ సందర్భంగా మీరు కూడా గ్రామాలలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది మొదటి వరకు పట్టణాలలోకి వచ్చిందని అనుకున్నాం, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇటు అటు తిరగాల్సిన పరిస్థితి రావడం, పట్టణాలకు రావాల్సిన పరిస్థితి రావడం, పట్టణాలలో ఊళ్ళకి రావడం, దాంతో వ్యాధి కూడా ఊళ్ళకి వచ్చింది. షాడో సీఎం ఉన్న సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలోనూ డాక్టర్లు లేరని అన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఆయన సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా కట్టడిలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. సిరిసిల్ల జిల్లాలో 1700 మందికి పాజిటివ్ వస్తే సిరిసిల్లలో 50, వేములవాడలో 60 మందికి సరిపడే ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారని తెలిపారు. కరోనా వైరస్
ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందని, దానిని పరీక్షించుకోవడానికి జిల్లా ఆసుపత్రిలో సిటీ స్కాన్ యంత్రం కూడా లేదని అన్నారు. ప్రపంచమంతా ఉధృతంగా టెక్నాలజీ తెచ్చి పెడుతున్నామని చెబుతున్న షాడో ముఖ్యమంత్రి సిరిసిల్ల ఆసుపత్రిలో సిటీ స్కాన్ వంటివి పెట్టలేకపోతున్నారని విమర్శించారు. ధరలు నిర్ణయించి ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని, కలెక్టర్లను నియమించాలని అన్నారు. సూడో ప్రజాస్వామ్యవాదులు ఇక్కడ ఉన్నారు. ఆయన షాడో ముఖ్యమంత్రి కూడా ఇక్కడే ఉన్నారు. ఈ షాడో ముఖ్యమంత్రి ఉన్నటువంటి నియోజకవర్గంలోనే అసలు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు 13 మంది డాక్టర్లు ఖాళీలు ఉన్నాయి ఈ హాస్పిటల్లో గత 2 సంవత్సరాలు. మీరు రోజు పొద్దున్నే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లు పెడతారు. రోజు వార్తల్లో తెలంగాణని అద్భుతంగా చూపిస్తున్నామని చెప్తూ ఉంటారు. బహుశా మీరు చూసే ఉంటారు వీడియో కాన్ఫరెన్స్లో అక్కడిక్కడ చెప్తా ఉంటారు. ఆయన సొంత నియోజకవర్గంలోనే ప్రభుత్వ ఆసుపత్రిలో 13 మంది డాక్టర్లు ఖాళీగా ఉంటే నేను రెండోసారి రిప్రజెంట్ చేస్తున్నాను. మూడోసారా రెండోసారి మన గవర్నమెంట్ ఒకసారి లేడా? ఇంత అన్యాయమా ఇది? అట్లా నర్సింగ్ స్టాఫ్ కూడా మోర్ దెన్ 50% ఖాళీ ఉన్నట్టు. రాష్ట్రంలో ఉద్యోగాలు కావాలని పారామెడికల్ స్టాఫ్ వాళ్ళు, నర్సింగ్ స్టాఫ్ వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నారు. తెలంగాణ తెచ్చుకుందే ఉద్యోగాల కోసం, ఉద్యోగాలు ఏండో అని 6.5 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు ఏంటని వాళ్ళు అరిసిగి పెడతా ఉంటే ఇట్లా ఖాళీలు పెట్టుకుని ఉద్యోగాలు ఫిల్ చేయట్లేదు. ఇది ఈ ప్రభుత్వం చేసే పని. ఏంటంటే 131 శాంక్షన్ పోస్ట్ ఉంటే 77 ఖాళీ ఉన్నాయి ఈ హాస్పిటల్లో. ఇంతకంటే సిగ్గుచేటు ఏదైనా ఉందా ఒకసారి ఆలోచించండి. మేము బ్రహ్మాండ అసలు భూతల స్వర్గం చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇది పేదవాళ్ళ కోసం, అత్యంత నిరుపేదల కోసం పెట్టినటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టిన ఈ హాస్పిటల్ అన్నీ. ఈ శాంక్షన్ స్ట్రెంత్ కూడా వాళ్ళు శాంక్షన్ చేసినాయి. ఈ హాస్పిటల్ కట్టించినవి, మిగతా అన్ని రాష్ట్రంలో వైద్యం కోసం ఏర్పాటు చేసినంత వాళ్ళే. చివరికి మీరు డాక్టర్లు కూడా పెట్టకపోతే ఎట్లా? అన్నీ ఇస్తే చివరి రాష్ట్రం కూడా ఇచ్చాం, దాన్ని మిగులు బడ్జెట్తో కూడా ఇచ్చాం. ఆ ఇచ్చిన డబ్బులతో కూడా డాక్టర్లు పెట్టకపోతే ఎట్లా? ఇంతకంటే దుర్మార్గం ఏముంది? ఇప్పుడే జీవనాన్ని అడిగారు స్పష్టంగా లోపల. అయ్యా, కరోనా గ్రామాన విస్తరిస్తూ ఉంది, దాన్ని కట్టడి చేసుకోవచ్చు. తెలంగాణ అన్యాయం అయిపోద్ది. కట్టడి చేయడానికి కావాల్సిన చర్యలు ఏమేమి తీసుకోవాలో కూడా సభలో చెప్పారు, శాసనసభలో చెప్పారు, శాసనమండలి. అరే, ఇక్కడ సిరిసిల్లాలోనే దాదాపు 1700 మంది పైబడి హోమ్ క్వారంటైన్లో పంపించారు. హోమ్ క్వారంటైన్ అంటే ఏంటి? పాజిటివ్ వచ్చినటువంటి మీ ఇంట్లో పడుకోండి. సంగారెడ్డి జిల్లా జిన్నారం గుమ్మడిదల మండలంలో షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 127 మందికి లబ్ధిదారులకు 1,26,40,616 రూపాయల చెక్కుల పంపిణీ చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలో 560 మంది లబ్ధిదారులకు 5,85,00,000 రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలియజేశారు. రాష్ట్రంలో కరోనా సమస్యలతో కొట్టిమిట్టాడుతున్న సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అందరి సమస్యలను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. ఎందుకంటే జీవితంలో ఎప్పుడు అనుభవించని ఇబ్బందులన్నీ అనుభవిస్తా ఉన్నాం. ఈ కరోనా వైరస్ అనేది ఏ ఒక్కరిని విస్మరించకుండా ప్రతి ఒక్కరిని ఇబ్బందులు పెడుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వము, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇన్ని ఇబ్బందులున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, అదే మాదిరిగా రైతు పెట్టుబడి, రైతు లేకపోతే రైతు బీమా, ఇవన్నీ కూడా ఎక్కడ ఆపకుండా తెలంగాణ ప్రజలకు అన్ని ఆలోచనతోటి ఈరోజు పటంచూరు నియోజకవర్గంలో 573 మందికి చెక్కులు రావడం జరిగింది. అంటే 5 కోట్ల ఇంచుమించు 80 లక్షల దాకా అయిపోయింది. 5,88,00,000 రూపాయలు ఒక నియోజకవర్గానికి వచ్చినట్టు ఆశామాషి కాదమ్మా.
ఇంత పెద్ద అమౌంట్ మనకు కేసీఆర్ గారు చెక్కుల రూపంలో మనకు పంపడం జరిగింది. మీరందరూ దయచేసి ఈ చెక్కులన్నీ మీరు ఒక 5 మందిని పిలుస్తాం. రంగారెడ్డి జిల్లా తుర్కియాంజిల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా రైతులు ధర్నాకు దిగారు. తమ భూములను ఫార్మసిటీ కంపెనీకి ఇవ్వమంటూ ఆందోళన నిర్వహించారు. ఫార్మసిటీ వద్దు, భూమిచ్చేది లేదు అంటూ నినాదాలు చేశారు. తమ భూములను ఫార్మసిటీకి ఇవ్వమంటూ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఆర్డీఓ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ఒకటే నువ్వు పట్టుదలకు పోయి మొండితనంతో అధికారం ఉంది, పోలీసుల చేతిలో ఉన్న అహంకారంతో ధనదాహంతో 1000 కోట్ల రూపాయలు వస్తాయి నీకు, నువ్వు అనుకున్న వాళ్ళకు కంపెనీలకు అప్పచెప్పొచ్చు అని చెప్పి అవసరం లేకుండా 19,000 ఎకరాలు, ఫస్ట్ 3,000 ఎకరాలు అన్నారు, 10,000 ఎకరాలు అన్నారు, 19,000 ఎకరాలకు పెంచింది. ఇది చాలా తప్పు చేస్తున్నావు కేటీఆర్ గారు. ఇది ఫార్మా కంపెనీ కావాలంటే జడ్చర్లలో 2,000 ఎకరాల భూమి ఉట్టిగానే ఉన్నది. ఒకటే దగ్గర 1000 కంపెనీలు పెడితే ఆ ప్రాంతంలో నేల గాలి అంతా కలుషితమై ఏ విధంగా బతకాలి ఒకసారి ఆలోచించాలి. ఆ ప్రాంతమే కాదు, అక్కడి నుంచి 10 కిలోమీటర్ల లోపల తుర్కేంజార్ కానీ, ఆదిపట్ల కానీ, అలా బ్యాక్ ప్రాజెక్ట్స్ అని ఇండిపెండెంట్ చేస్తున్న ఎయిర్పోర్ట్, ఈ ఏరియా అంతా కూడా కలుషితం అవుతుంది. కాబట్టి ఈ ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా రేటు విషయంలో కూడా 2006లో గవర్నమెంట్ రేటు పెంచింది అక్కడున్న మార్కెట్ రేట్. అప్పటి నుంచి 16 ఏళ్ళకి మళ్ళీ రేట్లు రివైజ్ చేయలేదు. దాని మీద 16 లక్షలు కట్టిస్తామని చెప్పి దాన్ని కూడా ఏంటంటే ఈడేదో ఎమ్మెల్యేగా మొనగాడు ఆయన ఒక్కడే ఉన్నట్టు, సర్పంచులు లేరు, ఎంపీటీసీ లేరు, ఎంపీలు లేరు, ఆయన ఒక్కడితోనే చర్చించుకొని అసలు దొంగ ఎమ్మెల్యే గారే. అంతకుముందు 9లో 500 ఎకరాల భూమి ఆటుపత్రిలో 400 నుంచి 500 ఎకరాల భూమి తీసుకొని అది జడ్చర్ల అప్పుడు మంత్రిగా ఉన్న లక్ష్మారెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేకి అమ్మితే ఆయన 14 లక్షలు గవర్నమెంట్ ఇచ్చింది. మీరు చూసి మీ ముందరే ప్రశ్నించిన ఆర్డీఓని ఎవరు ఇవ్వలే. అది మీడియేటర్గా ఉండి బ్రోకర్గా ఉండి అందరూ డబ్బులు కొట్టేసారు, రైతులను మోసం చేస్తుంది. రైతులను కాని వారిని ఎంట తీసుకొచ్చి లీడర్లను తీసుకొచ్చి వాళ్ళకి రైతులందరూ ఒప్పుకుందని చెప్పి ఈయన ఏదో కేటీఆర్ గారు మాట్లాడటానికి ఎంపీలు లేరా, సర్పంచులు లేరా, ఎంపీలు లేరా, జడ్పీటీసీలు లేరా? అయినా సరే ఈ ప్రభుత్వాన్ని ఒప్పుకునే ముచ్చటలేదు. రైతులందరికీ కూడా శాంతియుతంగా పోరాటం చేద్దాం. వీళ్ళు ఏందో గొప్పతనానికి పోతున్నాడు. సెక్రటరియట్ మంచిగా సెక్రటరియట్ కూలగొట్టి పెద్ద రాజభవనం కట్టిస్తా, ఈడ ఫార్మాసిటీ పెద్ద కడతా, పెద్ద టవర్స్ కట్టిస్తా. ఇది ఏంటంటే ఆయన పేరు మీద ఏదో ఉన్నారని చెప్పి ఆయన ఫోజులో పోతున్నారు. ముఖ్యమంత్రి గారు వెస్ట్ బెంగాల్లో ఏం జరిగిందో ఒకసారి ఆలోచించండి. మమతా బెనర్జీ గారు ఆ కార్మికుల ప్రజల రైతుల పక్షాన్ని టాటా కంపెనీ అక్కడ పెట్టబోతే ఎంత పెద్ద పోరాటం జరిగి ఆఖరికి అక్కడ సిపిఎం పార్టీ నామరూపాలు లేకుండా ప్రభుత్వమే పడిపోయే పరిస్థితి వచ్చింది. ఈ ఫార్మాసీ కూడా ఏ పోరాటంలో మీ ప్రభుత్వం కూడా పడిపోక తప్పదు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పి ఈ ప్రతిపాదన ఉపసంహరించుకొని నీవు ఐటీ కంపెనీలో ఇంకా ఇండస్ట్రీస్ పెడతానంటే ₹1 కోటి ఎకరా బ్యాంకులో ఉన్నాయి. మార్కెట్ రేట్ కట్టించి తీసుకోండి. ఎందుకంటే మీరు 16 లక్షలు కట్టించి 1.5 కోటి మీరు వ్యాపారస్తులకు అమ్ముతుంటారు. రైతుల భూమి తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి హక్కు నీకు ఎవరిచ్చిందని చెప్పి అడుగుతున్నాను నేను. అందుకనే ఇప్పటికైనా ప్రశాంత వాతావరణం ఉన్నది. ఇప్పుడు దీన్ని చెడగొట్టద్దని, ఏమైనా పరిణామాలు జరిగితే మాత్రం కేటీఆర్ ఈ ప్రభుత్వాన్ని బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి వారికి హెచ్చరిక కూడా చేస్తున్నారు. చెత్త తొలగింపునకై స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేస్తున్నామని వరంగల్ బల్దియా మేయర్ గుండా ప్రకాష్ రావు అభిప్రాయపడ్డారు. వరంగల్ కార్పొరేషన్ ఇటీవల కొనుగోలు చేసిన 23 స్వచ్ఛ ఆటోలను ఉప మేయర్ కాజా సిరోజుద్దీన్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ చెత్తను తొలగించడానికి ఇప్పటి వరకు బల్దియా తరపున 180 స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేయడం జరిగిందని, మరో 75 స్వచ్ఛ ఆటోల కొనుగోలుకు కౌన్సిల్ తీర్మానం జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం 23 స్వచ్ఛ ఆటోలు రావడం జరిగిందని, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడానికి కార్పొరేషన్తో పాటు అధికారులు కృషి చేస్తున్నారని అన్నారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి 2 స్వీపింగ్ యంత్రాలను కొనుగోలు చేయడానికి టెండర్లను ఆహ్వానించడం జరిగిందని, పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ ఆదేశం మేరకు మరో 2 స్వీపింగ్ యంత్రాలను కొనుగోలు చేయనున్నామని పేర్కొన్నారు. 11 లక్షల జనాభా, 42 విలీన గ్రామాలు, అలాగే 182 స్లమ్స్ ఉన్నాయి. ఇంత సువిశాల ప్రాంతం లోపల ఆల్రెడీ 180 స్వచ్ఛ ఆటోస్ ఇప్పుడు ఆపరేషన్స్ చేయడం జరుగుతూ ఉన్నది. దానికి అదనంగా 75 స్వచ్ఛ ఆటోస్ ఖరీదు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం చేయడం,
ఆ 75 పర్చేజ్ చేయడం, దానిలో ఇవాళ 23 స్వచ్ఛ ఆటోస్ రావడం జరిగింది. ఈ 23 స్వచ్ఛ ఆటోస్ ఈరోజు వాటిని జెండా ఊపి ప్రారంభించడం, నాతో పాటు డిప్యూటీ మేయర్ గారు, అలాగే లోకల్ కార్పొరేటర్, ఇతర కార్పొరేటర్స్, ఆఫీసర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటొచ్చి వరంగల్ మహానగరంలో ఈ యొక్క చెత్త సమస్యకు పూర్తి పరిష్కారం ఇవ్వాలన్న దిశగా అడుగులు ముందుకు వేయడం జరుగుతూ ఉన్నది. ఆల్రెడీ 2 స్వీపింగ్ మిషన్స్ టెండర్స్ కాల్ఫర్ చేయడం జరిగింది. ఇంకా ఒక 10 స్వీపింగ్ మిషన్స్ కొనమని గౌరవ పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారు ఆదేశించడం జరిగింది. ఈ 2 స్వీపింగ్ మిషన్స్తో పాటు ఇంకా 10 కూడా స్వీపింగ్ మిషన్స్ వరంగల్లో పర్చేస్ చేయడం జరుగుతుంది. ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి పూర్తి చర్యలు తీసుకునేందుకు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వరంగల్ మహానగరంలో రోజుకు 400 టన్నుల చెత్త వస్తూ ఉన్నది. ఈ 400 టన్నుల చెత్త అనేది దాన్ని పూర్తి స్థాయిలో రీయూటిలైజేషన్ చేసి దాన్ని చేయకపోయేది ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నది. ఒక 20 టన్స్ మాత్రమే దాన్ని యూటిలైజ్ చేయడం జరుగుతూ ఉందని సందర్భం తెలియపరుస్తున్నాం. తర్వాత ఈ బాగా విపరీతంగా కురిసిన వర్షాలకు ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. ఈ డ్రైనేజ్ వర్క్స్ కూడా పెద్ద ఎత్తున పెట్టాల్సిన అవసరం ఉన్నది. అనేక రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాదాపు 96 కిలోమీటర్ల రోడ్స్ వరంగల్లో విస్తరణ ఉన్నటువంటి R&B రోడ్స్ కానీ, మున్సిపల్ రోడ్స్ కానీ, నేషనల్ హైవేస్ కానీ పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. దీని మీద గౌరవ కేటీఆర్ పురపాలక శాఖ మంత్రులు వారు స్పందించి వరంగల్ నగరానికి విచ్చేసి మొత్తము ఈ నాలాల మీద దురాక్రమైనటువంటి అన్నీ కూడా కూలగొట్టాలని వారు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ అధ్యక్షులుగా, పోలీస్ కమిషనర్ ఉపాధ్యక్షులుగా, మున్సిపల్ కమిషనర్ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతోటి ఆల్రెడీ పెద్ద ఎత్తున నాలాల మీద ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఆక్రమణలను తొలగించడం జరుగుతుంది. దాదాపు ఇప్పటి వరకు 45 ఆక్రమణలు తొలగించడం జరిగింది. ఇటొచ్చి వరంగల్ ఒక సుందర నగరంగా తీర్చిదిద్దాలి, ఒక టూరిస్ట్ హబ్గా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే కోరుకుంటా ఉన్నారో దాని విధంగా మున్సిపల్ కార్పొరేషన్ పూర్తిగా కృషి చేస్తూ ఉన్నది. హరితహారంలో భాగంగా కూడా ఈరోజు దాదాపు 36 లక్షల మొక్కలు వరంగల్లో నాటడం జరుగుతుంది. పూర్తిగా క్లీన్ అండ్ గ్రీన్ నగరంగా తయారు చేసే దిశగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణ తీర్పుపై పునః పరిశీలన, సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలకమైంది, వ్యతిరేక ధోరణిలో మార్పు రావాలన్న సీఎం కేసీఆర్. వైద్య సిబ్బంది సమస్యలపై స్పందించిన మంత్రి ఈటెల రాజేందర్, వైద్యులకు సిబ్బందికి నిమ్స్లో ప్రత్యేకంగా 50 పడకలను ఏర్పాటు. ప్రభుత్వాలు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నాయి, ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్లపై ధ్వజమెత్తిన టీపీసీసీ చీఫ్. కేసీఆర్ పాలనలో ప్రభుత్వ దవాఖానాలపై ప్రజలకు నమ్మకం పెరిగింది, మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్య. షాడో సీఎం ఉన్న సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలోనూ డాక్టర్లు లేరు, ఘాటు విమర్శలు చేసిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.